Sir, hello. Hello. Sir. Sir. Good morning to friends. Hello. Sir. Good morning. Morning, madam. Good morning, sirs and madams. Now I am discussing about Scratch program. Actual గా స్క్రాచ్ అనేది మనకి అంటే స్క్రాచ్ ప్రోగ్రామ్ కి రిమైనింగ్ మనం నేర్చుకున్న పైథాన్ కానీ సి లాంగ్వేజ్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. స్క్రాచ్ చూసేటప్పటికి అది కూడా ఒక విజువల్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ ప్రోగ్రామింగే. బట్ దీంతో అంటే పైథాన్ తో కానీ అండ్ సి లాంగ్వేజ్ తో కానీ కంపేర్ చేసుకుంటే అది మనం పైథాన్ సి లాంగ్వేజ్ లో అయితే కోడింగ్ రాస్తాం. కానీ ఇక్కడ మనం స్క్రాచ్ లోకి వచ్చేటప్పటికి మనం కోడింగ్ కానీ ఇంకేది యూజ్ చేయకుండా డైరెక్ట్ గా అక్కడ ఉన్న బ్లాక్స్ ని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామింగ్ అనేది మనం అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ లో ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం. ఇది ఎక్స్పెషల్లీ చిల్డ్రన్స్ కోసం మాత్రమే మనం ఇది స్క్రాచ్ అనేది డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్స్ కానీ క్రియేటివిటీ కానీ అంటే క్రియేటివిటీ ఇంక్రీజ్ చేయడానికి థింకింగ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి స్క్రాచ్ ని డెవలప్ చేశారు. స్క్రాచ్ ఈజ్ డెవలప్డ్ బై అంటే ఎవరు డెవలప్ చేశారు అంటే యాక్చువల్గా స్క్రాచ్ అనేది ఫస్ట్ మసూచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక లైఫ్ లాంగ్ కిండర్ గార్డెన్ అనే ఒక గ్రూప్ అనేది ఇది 2003లో డిజైన్ చేశారు. ఇది యాక్చువల్గా విజువల్ ప్రోగ్రామింగ్ అంటే మనము ఇప్పుడు పైథాన్ కానీ సి లాంగ్వేజ్ కానీ చూసుకునేటప్పుడైతే మనం బై హ్యాండ్ కోడ్ రాస్తాం. అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనము విజువల్గా అయితే చూడలేము. కానీ స్క్రాచ్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాము అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఏది అక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాసిన స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఏం జరుగుతుంది కంట్రోలింగ్ కానీ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ స్క్రాచ్ లో అయితే చూడగలం. ఎక్కువగా మెయిన్ చిల్డ్రన్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా చేసుకుంటారు. ఎందుకంటే బ్లాక్ అక్కడ మన వాళ్ళు ఓన్ గా ఏది ఎక్కడి నుంచో తీసుకురా అంటే వాళ్ళకి తెలియని వర్డ్స్ ఏమి ఉండవు. అక్కడ ఉన్న వర్డ్స్ నే యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఏదైనా ఒక్కొక్క ఆప్షన్ చూస్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా క్రియేటివ్ ఇది మూవ్ చేస్తే ఏం జరుగుతుంది ఈ బ్లాక్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనే సమ్ ఇంట్రెస్ట్ అనేది మాక్సిమం అంటే సమ్ ఇంట్రెస్ట్ అనేది పిల్లలు ఎక్కువగా క్రియేట్ అవుతుంది. అండ్ థింకింగ్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ సౌండ్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని. ఫస్ట్ నేను ఆ స్క్రాచ్ గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న అంటే మనము అందరం కూడా ఏంటంటే మన ఊర్లో చాలా నాటకాలు చూస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్క నాటకం చూస్తుంటాం. నాటకం కానీ లేదంటే ఒక బుర్రకథ కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా. ఆ బుర్రకథ వేసేటప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ మనం ఫస్ట్ తీసుకుంటాం. అంటే ఒక ఇద్దరే ఒక నాటకం వేశారు అనుకోండి, వాళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ అవుతారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంటే ఏంటంటే అక్కడ వితౌట్ క్యారెక్టర్ అనేది అక్కడ మనకి ఏంటంటే ఆ బుర్రకథ కానీ ఆ నాటకం కానీ అక్కడ జరగదు. అంటే క్యారెక్టర్ స్క్రాచ్ లో ఏంటంటే స్ప్రైట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్. అంటే అక్కడ మనం నాటకం ఎలా అయితే ఇక్కడ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ ఉండాలో ఇక్కడ కూడా మనకు స్ప్రైట్ అంటే ఏంటంటే అక్కడ క్యారెక్టర్ వేసిన అక్కడ మనం స్ప్రైట్ ఏం తీసుకుంటామో ఈవెన్ ఒక స్క్రాచ్ ద్వారా మనం ఏదైతే డిజైన్ చేయగలమో యానిమేషన్ కానీ క్రియేటివ్ స్టోరీస్ కానీ ఇంకా గేమ్స్ కానీ సమ్ ఆర్ట్స్ కానీ అంటే ఈ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ నాటకం అయితే క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ స్ప్రైట్ అనేది మెయిన్ కాంపోనెంట్ అనేది. స్క్రాచ్ లో మెయిన్ కాంపోనెంట్ స్ప్రైట్. నెక్స్ట్ క్యారెక్టర్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ నాటకం వేసేటప్పుడు ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే స్టేజ్ ఉండాలి. వితౌట్ స్టేజ్ అన్నది అక్కడ ఏది అనేది జరగదు. అంటే మనం ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకున్న ఒక కన్వర్జేషన్ కానీ ఒక స్టోరీ క్రియేట్ చేయాలన్నా గేమ్స్ డిజైన్ చేయాలన్నా అక్కడ అనేది జరగదు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి స్ప్రైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ అంటే ఫస్ట్ మెయిన్ కాంపోనెంట్ వస్తే సెకండ్ మెయిన్ కాంపోనెంట్ ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ స్టేజ్ అవుతుంది. అక్కడ అంటే మనమేమో వాటర్ లో చేపని చూపించి ఒక ల్యాండ్ అనేది బ్యాక్గ్రౌండ్ పెట్టామంటే అక్కడ మనకి అది విజిబుల్ అనేది కనిపించదు. అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి కూడా అక్కడ అది మీనింగ్లెస్ గా ఉంటుంది. అప్పుడు మనం స్టేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా సెకండ్ మెయిన్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ కి వచ్చేటప్పటికి ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ టూ స్ప్రైట్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ టూ స్ప్రైట్స్ తీసుకునేటప్పుడు మనం ఒక స్ప్రైట్ కి ఒక స్క్రిప్ట్ రాయాలి. ఇద్దరికి కలిపి ఒకే స్క్రిప్ట్ రాస్తే అక్కడ దానికి అంటే మనం చేసిన ఒక డిజైన్ చేసిన స్టోరీ కానీ యానిమేషన్ కానీ ఒక మీనింగ్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏంటంటే ఒక ఇండివిజువల్ గా ప్రతి స్ప్రైట్ కి ఒక ఇండివిజువల్ గా ఏంటంటే ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం. ఇప్పుడు స్క్రాచ్కి వచ్చేటప్పటికి మనం స్క్రాచ్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోగలం. ఫస్ట్ ఈ మొత్తం స్క్రాచ్ ఓపెన్ చేయగానే మనకు
ఐకాన్, ఈ ఐకాన్ ఉంది కదా, ఇన్ఫో ప్యాన్ అంటాం దీన్ని. ఈ ఐ అనే ఐకాన్ చూపిస్తుంది కదా ఈ స్ప్రైట్ పైన, ఇన్ఫో ప్యాన్ అంటే ఏంటంటే, ఇన్ఫో ప్యాన్ క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఏంటంటే రొటేట్ యారో, లీనియర్ యారో, ఇక్కడ డిసపియర్. స్క్రీన్ షేర్ చేయలేదు మేడం. స్క్రీన్ షేర్ చేయరా? స్క్రీన్ షేర్ చేశాను మేడం. లేదు మ్యామ్, డిస్ప్లే అవ్వట్లేదు. సార్ హలో, స్క్రీన్ షేర్ అయింది. స్కేర్ అవుతుంది మేడం, షేర్ అవుతుంది. నేను చేసే చూపిస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందండి. షేరింగ్ లో ఉంది. మీరు సైడ్ క్లిక్ చేయండి. మీరు సైడ్ క్లిక్ చేయండి. హలో మేడం కంటిన్యూ. స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు మెయిన్ కాంపోనెంట్ మన స్ప్రైట్ కి వచ్చేటప్పటికి, ఈ స్ప్రైట్ లో మనం ఈ స్ప్రైట్ చూస్ చేసుకునేటప్పుడు ఈ స్ప్రైట్ మీద ఐకాన్ ప్యాన్ అంటే ఇన్ఫో ప్యాన్ అని ఉంటుంది. ఈ ఇన్ఫో ప్యాన్ పైన క్లిక్ చేయగానే ఇదేంటంటే మనం రొటేట్ చేయడానికి, ఇది ఈ స్ప్రైట్ అనేది రొటేట్ అవ్వడం కానీ, లేదంటే లీనియర్ యాక్షన్ లో అండ్ డిసపియర్ రొటేషన్ కానీ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది న్యూ స్ప్రైట్. ఇక్కడ మన స్ప్రైట్ ఒక గ్రాఫికల్, అంటే మనకి ఎప్పుడు స్క్రాచ్ ఓపెన్ చేయగానే డిఫాల్ట్ గా ఉన్నది ఎప్పుడు కూడా మనకి ఈ స్ప్రైటే ఉంటుంది. మనం దీన్ని డిలీట్ చేయాలనుకుంటే దీనిపైన రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ గా పెట్టుకోవచ్చు, అంటే సెకండ్ ఆప్షన్ కానీ. లేదు అంటే దీన్ని డిలీట్ చేసి మనం దీని ప్లేస్ లో ఇంకేదైనా స్ప్రైట్ తీసుకోవచ్చు. మనం న్యూ స్ప్రైట్ కావాలి అనుకుంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. న్యూ స్ప్రైట్ తీసుకోవడానికి 4 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే మన ఫ్రమ్ లైబ్రరీ, ఆల్రెడీ మనము ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే అంటే ఇక్కడ లైబ్రరీలో నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనం దీని నుంచి ఏదైనా చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఏం కావాలి అనేది అక్కడ ఒక స్ప్రైట్ పెట్టుకోవచ్చు. దీనికి స్ప్రైట్ కి రీనేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు, అంటే ఇక్కడ మనకి నచ్చిన నేమ్. ఓకే, అంటే ఇక్కడ స్ప్రైట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి స్ప్రైట్ అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ ఇచ్చేటప్పుడు 2 స్టోరీ క్రియేట్ చేయాలనుకోండి, 2 మెంబర్స్ కి మనం అనేది నేమ్ అనేది అసైన్ చేస్తాం. లైక్ తనకంటే ఇద్దరికి కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ అసైన్ చేస్తాం. అలా మనం ఇక్కడ స్ప్రైట్ కి డైరెక్ట్ గా నేమ్ ఇచ్చుకొని ఒక్కొక్క స్ప్రైట్ కి మనం ఇండివిజువల్ గా స్క్రిప్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ లైబ్రరీ, ఇంకా మన పెయింట్, లేదంటే పెయింట్ మనం ఓన్ గా ఒక స్ప్రైట్ కానీ కాస్ట్యూమ్ కానీ దానికి ఇప్పుడు ఇదే దాన్ని మనం తీసుకొని దీనికి డిఫరెంట్ కాస్ట్యూమ్స్, అంటే దీనికి కలర్ చేంజ్ చేయడం, దీని డ్రెస్ కలర్ చేంజ్ చేయడం. అంటే ఇప్పుడు స్టోరీ క్రియేట్ అయ్యేటప్పుడు, స్టోరీ రాసేటప్పుడు కానీ ఒక గేమ్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు దాని కాస్ట్యూమ్ చేంజ్ చేయడం అంటే దాని యొక్క కలర్ ఎఫెక్ట్ కానీ ఇంకేదైనా ఎవ్రీథింగ్, అంటే దాని కలర్ చేంజ్ చేయడం కానీ దాని యొక్క ఎఫెక్ట్ కానీ మార్చడం కానీ ఇవన్నీ చేయడానికి మనం ఇక్కడ ఈ పెయింట్ లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు, అంటే మనకు కావాల్సింది మనకి ఇక్కడ లైబ్రరీలో అన్ని, అంటే మనకు నచ్చిన స్ప్రైట్ కానీ ఏదైనా దొరకకపోయింది అనుకో, మనం నెట్ బ్రౌజర్కి వెళ్ళి బ్రౌజ్ చేసుకొని ఇక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్లోని యాప్ ద్వారా అక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లోడ్ చేసుకున్న తర్వాత మన ఈ అప్లోడ్ నుంచి మనం ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇక్కడ స్ప్రైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే బై యూజింగ్ కెమెరా యూజ్ చేసి మనం స్క్రాచ్ అంటే ఒక స్ప్రైట్ ని, అంటే లేదంటే మనం ఓన్ గా మనం డైరెక్ట్ గా మనమే మన యొక్క డయాగ్రామ్ కానీ ఇంకెవరిదైనా ఇద్దరు కన్వర్జేషన్, మన పిల్లలు ఎక్కువగా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఓన్ గా ఎక్కువగా క్యామ్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. క్యామ్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి క్యామ్ యూజ్ చేసుకొని ఇద్దరు కలిపి ఒక స్టోరీని క్రియేట్ చేయడం సంథింగ్ అలా చేయొచ్చు. ఇది స్ప్రైట్ కి వచ్చేటప్పటికి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్ప్రైట్ లోనే ఇది ప్రెజెంటేషన్ మోడ్, అంటే మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ఓపెన్ చేయగానే ఫ్రమ్ బిగినింగ్ టు అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్లైడ్స్ అంటే ప్రెజెంటేషన్ మోడ్, అంటే మనం క్రియేట్ చేసిన స్క్రిప్ట్ కానీ ప్రోగ్రామింగ్ కానీ అది డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఒక లార్జ్ మోడ్ లో, అంటే ఒక ప్రెజెంటేషన్ మోడ్ లో చూపించాలి అనుకుంటే ఈ ప్రెజెంటేషన్ మోడ్కి వెళ్తాము. మళ్ళీ కావాలి అంటే క్లిక్ చేస్తాం. ఇది స్టార్ట్ మొత్తం, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఈ ఫ్లాగ్ అనేది గ్రీన్ ఫ్లాగ్ ఐకాన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెడ్ బెలూన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాప్ ద ప్రాజెక్ట్, అక్కడ మన స్క్రిప్ట్ అనేది అక్కడ రన్ అవుతూ ఉంటుండగానే అంటే మన ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక మనం ఏదో బాల్ అనేది బ్యాక్ ఫ్రంట్ మూవ్ చేయడం అనేది ఒక స్క్రిప్ట్ ఇచ్చామనుకోండి, ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేసేటప్పుడు దాని మధ్యలోనే మనము ఆఫ్ చేయాలి అనుకుంటే ఈ రెడ్ బెలూన్ క్లిక్ చేయగానే అది మొత్తం స్క్రిప్ట్ అనేది కూడా మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ లాంగ్వేజెస్. ఇది యాక్చువల్గా మన స్క్రాచ్ అనేది 150 కంట్రీస్లో
ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుంది. అండ్ 150 కంట్రీస్లో కూడా 40 లాంగ్వేజెస్లో స్క్రాచ్ అనేది ఇక్కడ డిజైన్ అవుతుంది. అంటే 40 లాంగ్వేజెస్లో స్క్రాచ్ని డిజైన్ చేశారు. ఇక్కడ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మన పిల్లలైతే ఎక్కువగా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ పెడుతున్నారు. వాళ్ళకి తర్వాత సౌండ్స్ అప్లై చేసుకోవాలి అనుకున్నా, లేదంటే ఇంకేవైనా మోషన్ బ్లాక్స్ గానీ, కంట్రోల్ బ్లాక్స్ గానీ, ఈవెంట్ బ్లాక్స్ గానీ ఏవైనా ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఈ లాంగ్వేజెస్ సెర్చ్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోకి అయితేనే కదా! అంటే ప్రతి ఒక్కరు మనకి అర్థమయ్యేదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఫైల్. ఈ ఫైల్‌కొచ్చేటప్పటికి న్యూ. అంటే మనం ఏదో ఫస్ట్ ఎవరైనా స్క్రాచ్ ఓపెన్ చేయగానే మనకేంటంటే అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి అన్నది ఫస్ట్ ముందు అబ్జర్వ్ చేస్తాం. ఎవ్రీథింగ్ అంటే మోషన్ చాలా స్ప్రైట్స్ తీసేసుకోవడము, అక్కడ ఏవేవో అప్లై చేస్తాం. కలర్స్ అప్లై చేయడం, బ్యాక్‌గ్రౌండ్స్ అప్లై చేస్తాం. ఆ తర్వాత మనకి న్యూ ప్రాజెక్ట్‌కెళ్ళాలి అంటే అవన్నీ డిలీట్ అయిపోయి మన న్యూ ప్రాజెక్ట్‌కెళ్ళిపోయామనుకోండి. అంటే న్యూ అంటే ఒక కొత్తగా డోంట్ సేవ్ న్యూ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ స్ప్రైట్ అనేది డిఫాల్ట్ కదా! ఎప్పుడు మన డిఫాల్ట్‌లో చూపిస్తూ ఉంటది. నెక్స్ట్ ఓపెన్ అంటే మనం ఏదైతే ఆల్రెడీ సేవ్ చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసి సేవ్ చేసి ఉంచామంటే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ అంటే మనం డైరెక్ట్‌గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయగానే మనకి సేవ్ యాస్‌కి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ప్రాజెక్ట్ వీడియోని అదే రికార్డ్ ప్రాజెక్ట్ వీడియో మనం చేస్తున్న ప్రాజెక్ట్ అంతటిని కూడా రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ సేవ్ టు వెబ్‌సైట్ సేవ్ చేయడానికి మొత్తం ఈ ఎడిట్ ఏంటంటే ఇప్పుడు మనం ముందుగానే ఏదైనా చేసి డిలీట్ చేసేసామనుకోండి. అంటే అండో రీడో లాగా. ఇది అన్‌డిలీట్ చేయడానికి మళ్ళీ అవుతుంది. ఇది స్మాల్ స్టేజ్ అంటే దీన్నేమంటారంటే స్టేజ్ ఏరియా అంటాం. దీన్ని మొత్తం స్ప్రైట్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్టైల్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి ఏవేవైతే ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏంటి ఇంకా తీసుకోవాలి అన్నది ఇక్కడ డిపెండ్ అయి ఉంటది. ఇక్కడికొచ్చేటప్పటికి బ్లాక్స్ ప్లాటివ్ అంటాం. అంటే కమాండ్ బ్లాక్ లేదంటే బ్లాక్స్ ప్లాటివ్ అంటాం. ఈ బ్లాక్స్ అంటే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ బ్లాక్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మనం ఓన్‌గా అంటూ ఒక కోడింగ్ అనేది ఇక్కడ స్క్రాచ్‌కి ఉండదు కాబట్టి ఈ టోటల్‌గా ఉన్న ఈ 10 బ్లాక్స్‌ని యూజ్ చేసి మనం అనేది స్క్రిప్ట్ అనేది ఇక్కడ డిజైన్ చేస్తాం. ఇక్కడికొచ్చేటప్పటికి స్టేజ్ ఏరియా. ఈ వితౌట్ స్టేజ్ కూడా మనకి స్క్రాచ్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయలేం. నెక్స్ట్ ఇక్కడికొచ్చేటప్పటికి ఇది స్క్రిప్టెడ్ ఏరియా. అంటే ఈ స్క్రిప్టెడ్‌లో మనం రాసిందంతా కూడా ఇక్కడ స్ప్రైట్ అనేది యాక్షన్స్ మొత్తం ఈ స్ప్రైట్ మీదే కదా యాక్షన్ అంతా జరుగుతుంది. ఈ స్టేజ్ అంటే స్మాల్ స్టేజ్ లేఅవుట్ అంటే మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు దీనికి కనిపించకుండా ఓన్లీ స్క్రిప్టే క్లియర్‌గా కనిపించాలనుకుంటే స్మాల్ స్టేజ్ చేసుకుంటాం. లేదు అంటే మళ్ళీ నార్మల్ మోడ్‌లోకి వస్తాం. ఇవన్నీ టిప్స్. ఇవి అబౌట్ అంటే మనం ఈ స్క్రాచ్ గురించి అబౌట్ మొత్తం తెలుస్తుంది. ఇది కర్సర్ టూల్ బార్స్. ఈ కర్సర్ టూల్ బార్స్‌కి వచ్చేటప్పటికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది డూప్లికేట్ క్రియేట్ చేయడం. ఇది డిలీట్ చేస్తాం. అంటే మనం ఏదైతే స్ప్రైట్ ఉందో ఆ స్ప్రైట్‌కి ఇంకో డూప్లికేట్ అంటే కాపీ ఆఫ్ ది స్ప్రైట్. ఇంకో స్ప్రైట్‌ని కాపీ చేయడానికి అని. ఇక్కడ డిలీట్ చేయడానికి. మనం అది ఆ స్ప్రైట్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి స్పైస్ అంటే ఇది యూజ్ చేసుకొని మనం స్ప్రైట్ అనేది దాని యొక్క సైజ్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఈ స్ప్రైట్ అనేది. నెక్స్ట్‌కి వచ్చేటప్పటికి ఇది శ్రింక్ అంటేప్పటికి ఇది స్ప్రైట్ అనేది డిక్రీజ్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ఈ 4 కర్సర్ టూల్స్ అనేవి ఇది యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్క్రిప్ట్స్‌కి వచ్చేటప్పటికి ఇక్కడ మన స్క్రిప్ట్‌కి వస్తుంది కాస్ట్యూమ్స్. దాని యొక్క కాస్ట్యూమ్ చూడండి ఇక్కడ ఈ 2 కాస్ట్యూమ్స్ చూపిస్తుంది కదా! దీని యాంగిల్ అంటే దీని యొక్క పొజిషన్ వేరేగా ఉంది. దీని యొక్క పొజిషన్ వేరేగా ఉంది. అంటే మనం ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేసేటప్పటికి 10 స్టెప్స్ వేయగానే అంటే ఒక స్ప్రైట్ అనేది 10 స్టెప్స్ ఫార్వర్డ్ చేసి మనం మళ్ళీ వెంటనే కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి అంటే మనం ఒక ముందుకు వెళ్ళేటప్పుడు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌస్ తీసుకున్నాం అనుకోండి. ఒక ర్యాట్ గాని అంటే మనం తీసుకున్న అది కొన్ని క్యాట్ అనేది కొన్ని ఎలుకలు తినుకుంటూ అంటే ర్యాట్స్ తినుకుంటూ వెళ్తుంటే అది దాని యొక్క సైజ్ అనేది పెద్దదవుతూ ఉంటది కదా! అలాంటి వాటికి కూడా ఈ కాస్ట్యూమ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ర్యాట్ తినేటప్పుడు దాని యొక్క కాస్ట్యూమ్ వేరేగా ఉండాలి. ఇంకొక ర్యాట్ తినేటప్పటికి దాని కాస్ట్యూమ్ వేరేగా ఉండాలి. అంటే 10 స్టెప్స్ ఫార్వర్డ్ అయ్యేటప్పటికి దాని యొక్క కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతూ ఉండాలి. సౌండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇందాక ఆల్రెడీ క్యారెక్టర్స్ గురించి చెప్పాను కదా! ఒక నాటకం అని. ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ చూసుకునేటప్పుడు హీరో ఎంటర్ అవ్వగానే ఒక సమ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ గాని అలా సౌండ్స్ అప్లై చేయాలి అనుకుంటే మనం ఇలాంటివి అప్లై చేసుకునేటప్పుడు సౌండ్స్ ఎలా అప్లై చేయాలి? ఏ టైంలో అప్లై చేయాలి? ఇంకా ఈవెన్ కాస్ట్యూమ్స్‌కి వచ్చేటప్పుడు కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. లైబ్రరీని చూస్ చేసుకోవచ్చు. పెయింట్‌లో మనం దాన్ని ఇదే కాస్ట్యూమ్ అంటే స్ప్రైట్‌కి ఈ పెయింట్ ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ పెయింట్‌లో కాస్ట్యూమ్ 1 తీసుకున్నాను.
ఈ పెయింట్ దీని యొక్క కాస్ట్యూమ్ చేంజ్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఫిల్ కలర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక కాస్ట్యూమ్ అయింది. అంటే ఇప్పుడు మనం ఒక మూవ్ 10 స్టెప్స్, నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్, మళ్ళీ మూవ్ 10 స్టెప్స్, నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ అనే పెట్టుకునేటప్పుడు అంటే మనకి ఈ కాస్ట్యూమ్ చేంజ్ అంటే ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ ఈ స్ప్రైట్‌కి బదులు అంటే మనం ఈ క్యాట్‌కి బదులు ఇంకేదైనా స్ప్రైట్ తీసుకోవచ్చు. అక్కడ లేదంటే బర్డ్ తీసుకోవడం గానీ, నెక్స్ట్ కాస్ట్యూమ్ అంటే ఒక 3 స్టెప్స్ ఏసి ఒక 360 డిగ్రీస్ యాంగిల్ రొటేట్ అయిన తర్వాత బర్డ్‌గా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాల్స్ అవి ఉంటాయి కదా, లేదంటే హైడ్ అయిపోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఈ పెయింట్ లో కూడా మనం డిఫరెంట్ గా కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్స్కి వచ్చేటప్పుడు కూడా మనం రికార్డ్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఇంపోర్ట్ లైబ్రరీలో ఉన్న వాటిని మనం తీసుకొని దానికి ఆ, ఏదైతే స్ప్రైట్ యూస్ చేస్తున్నామో దానికి తగ్గ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు బ్లాక్ ప్లాట్యూ చూస్తాను, కమాండ్ బ్లాక్. మెయిన్ మొత్తం స్క్రిప్ట్ కానీ ఇది మొత్తం ప్రోగ్రామింగ్ అంతా కూడా ఈ బ్లాక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మోషన్ బ్లాక్ అనేది ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఒక స్టోరీ గురించి చెప్తున్నాను కదా, స్టోరీ చెప్పేటప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఒక ఎంటర్ అవుతున్నారు, ఒక క్యారెక్టర్ అనేది ఎంటర్ అయింది. క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది తన స్క్రిప్ట్ అనేది ఎవరు వెంటనే స్టార్ట్ చేసేది కదా వెళ్ళగానే. ఈవెన్ మన మూవీ అంటే మూవీ కానీ మూవీ షూటింగ్ చేసేటప్పుడు కూడా ఒక సౌండ్ అనేది అక్కడ అప్లై చేస్తాం. సౌండ్ అప్లై చేస్తున్నా ఇక్కడ అలా కూడా మనం కంట్రోలింగ్ అప్లై చేస్తాం. సమ్ ఈవెంట్ అంటే ఈ టైంలో నువ్వు ఆన్ అవ్వు, ఈ టైంలో నువ్వు మూవ్ అవ్వు, లేదంటే ఈ టైంలో నువ్వు సౌండ్ చేయి అనేసి మనం అనేది అక్కడ అప్లై చేస్తాం. అంటే వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అనేది మనం మాక్సిమం ఇది అనేది యూజ్ చేస్తాం. ఇది కాకుండా మనం ఈ మొత్తం ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే స్ప్రైట్ క్లిక్ చేసేటప్పుడు నువ్వు మూవ్ అవ్వాలి, స్ప్రైట్ క్లిక్ చేసేటప్పుడు నీ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి, లేదంటే స్పేస్ కానీ ఇంకా రిమైనింగ్ స్పేస్లో అంటే వెన్ స్పేస్ అంటే మొత్తం మన కీబోర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ కానీ టోటల్గా యారోస్ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు నువ్వు అంటే ఈ స్ప్రైట్ అనేది రన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈ కంట్రోల్ బ్లాక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ ఉండేటప్పటికి ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ లో ఏం చేస్తాము, తన స్క్రిప్ట్ చెప్తుంది, వెంటనే దాని మధ్యలో అనేది గ్యాప్ అనేది ఇవ్వాలి, కంట్రోలింగ్ ఇవ్వాలి. లేదు అంటే ఏంటి ఒకేసారి రెండు చెప్పేటప్పుడు అక్కడ మన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది రాదు. లేదంటే స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇద్దరు పర్సన్స్ ఒకేసారి ఇద్దరు స్ప్రైట్స్ ఒకేసారి మాట్లాడేటప్పుడు మనకి అక్కడ క్లియర్ గా అనేది ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉండదు. కాబట్టి మనకు కంట్రోలింగ్ ఇవ్వాలి. ఏం కంట్రోలింగ్ ఇవ్వాలి, నేను ఫస్ట్ ముందు వెళ్తున్నాను, లేదంటే ముందు నేను స్పీక్ అవుట్ చేస్తాను, తర్వాత నువ్వు మాట్లాడు అంటే వెయిట్ 1 సెకండ్, లేదంటే ఒకే దాన్ని రిపీట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రా చేయాలి అనుకున్నాం అనుకోండి, సర్కిల్ డ్రా చేయాలి అంటే ఒక సర్కిల్ డ్రా చేయాలి అంటే ఏం చేస్తాము, ఒక రౌండ్ గా 360 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. అది లేదు అంటే స్క్వేర్ చేయాలి అంటే 4 లైన్స్ ఉండాలి. 4 లైన్స్ ఎలా డ్రా చేస్తాము, ఫస్ట్ 1 లైన్ డ్రా చేసి నెక్స్ట్ సెకండ్ లైన్ కి అలా డ్రా చేస్తాం. అంటే దీని 4 అంటే రిపీట్ యాక్షన్ అవుతుంది. లేదు అంటే ఒక డాన్స్ చేయాలి అనుకోండి, అగైన్ అంటే ఫర్ ఎవర్ యూస్ చేస్తాం. వెయిట్ అంటిల్, లేదు అంటే మనం ఏంటంటే అంటిల్ అంటే అది కంప్లీట్ అయిపోవాలి. ఒక మ్యూజిక్ పెట్టామనుకోండి, మ్యూజిక్ పెట్టిన తర్వాత మ్యూజిక్ కంప్లీట్ అయినంత వరకు కూడా అది డాన్స్ చేస్తూ ఉండాలి. అంటే అంటిల్ ఏదైతే కంప్లీట్ అక్కడ వర్క్ ఉందో వర్క్ కంప్లీట్ అయినంత వరకు అని చెప్పేసి ఇవన్నీ కంట్రోలింగ్ ఇస్తాం. ఇవి కంట్రోలింగ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ కంట్రోలింగ్ లేకపోతే మనకి అంటే అక్కడ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ వేలో కానీ మనం వేరే వాళ్ళకి ఎలా అయితే కన్వే చేయలేం. ఇక్కడికి వచ్చేటప్పటికి మోషన్ ఫస్ట్ ఇది అనేది ఏంటంటే ఫస్ట్ మూవ్ ఎలా అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఈ స్టేజ్ చూసుకునేటప్పుడు మనం స్టేజ్ ఎప్పుడు కన్సిడర్ ఎలా చేస్తామంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ద్వారా స్టేజ్ అనేది కన్సిడర్ చేస్తాం. ఎక్స్ అండ్ వై కోఆర్డినేటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన అంటే రైట్ కార్నర్ లో బాటమ్ ఆఫ్ ది రైట్ కార్నర్ ఏంటంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ.
కనిపిస్తుంది. ఇక్కడ ఇది మౌస్ మూవ్ అయ్యేదాన్ని బట్టి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనిపిస్తుంది. బట్ ఈ స్ప్రైట్ అనేది మనం స్ప్రైట్ ఫస్ట్ తీసుకోగానే ఎక్స్ ఈక్వల్స్ టు 0 వై ఈక్వల్స్ టు 0 ఉంటుంది. అంటే ఈ ఎక్స్ ఇది దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఎక్స్ వై కోఆర్డినేటర్స్ తీసుకుంటాం. మాక్సిమం ఈ స్టేజ్ అనేది ఇక్కడ +240 నుంచి -240 +80 నుంచి 180 నుంచి -180 వరకు కన్సిడర్ అవుతుంది. ఈ స్టేజ్ మాక్సిమం అలానే ఉంటుంది. అంటే మనకి 360 degrees to 360 degrees. బట్ ఇక్కడ స్టేజ్ స్క్రాచ్ లో వచ్చేటప్పటికి మాక్సిమం అనేది +240 నుంచి -240 +180 నుంచి -180 వరకు కూడా ఈ స్ప్రైట్ అనేది మూవింగ్ అనేది మనం ఇక్కడ స్ప్రైట్ ని మూవ్ చేసాం అనుకోండి. ఈ స్ప్రైట్ మూవ్ చేస్తే దాని యొక్క ఎక్స్ వై వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ స్ప్రైట్ యొక్క ఈ ప్రతిదీ కూడా మనం ఏంటంటే మూవ్ 10 steps ఫార్వర్డ్ అంటే డైరెక్ట్ గా 10 steps వచ్చేస్తుంది. కానీ ఒక యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ చేంజ్ చేస్తే ఈ యాంగిల్ అంటే ఈ స్ప్రైట్ అనేది పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది ఈ డిపెండింగ్ అపాన్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మెయిన్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ వై వాల్యూ అనేది ఈ మౌస్ పాయింటర్ యూస్ చేస్తాం. ఇప్పుడు మోషన్ బ్లాక్ కి వచ్చేటప్పటికి మోషన్ బ్లాక్స్ లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఈవెంట్ ఇచ్చాను ఎప్పుడు ఏం చేయాలి అన్నది. ఇక్కడ ఈవెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ అని చెప్పాను. ఇక్కడ మూవ్ 10 steps. ఇక్కడ ఫ్లాగ్ క్లిక్ అయ్యేటప్పుడు మూవ్ 10 steps. అదే కానీ ఇక్కడ మూవ్ 10 steps లో మనం -10 steps అంటే మూవ్ 10 steps అంటే అది స్ప్రైట్ అనేది ఫార్వర్డ్ గా 10 steps అవుతుంది. అదే కానీ మనం బ్యాక్వర్డ్ స్టెప్స్ కావాలి అనుకుంటే ఇక్కడ -10 steps అని పెట్టుకుంటాం. -10 steps చేస్తే బ్యాక్వర్డ్ అవుతుంది. ఇక్కడ మనకి అంటే 10 steps అనేది కనిపించదు. బికాస్ ఆఫ్ ఏంటంటే మన ప్రోగ్రామింగ్ అనేది వెంటనే మూవ్ 10 steps అని వస్తున్నాం. అక్కడ ఒక టైమింగ్ కానీ కంట్రోలింగ్ కానీ ఇవ్వలేదు. అదే కానీ మూవ్ 10 steps వెయిట్ 1 second అలా ఇచ్చాము. ఇప్పుడు మూవ్ 10 steps ఇచ్చాను. 10 steps ఇచ్చిన తర్వాత కంట్రోలింగ్ ఇచ్చాను. ఇక్కడ సమ్ వెయిట్ 1 second అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి 0.5 seconds పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ అప్పుడు ఏం చేశానంటే ఒక టర్న్ 15 degrees ఆర్ 45 degrees పడదాం. 15 degrees అంటే స్లాంగ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు క్లియర్గా కనిపించదు. కాబట్టి ఫ్లాగ్ వన్ ఫ్లాగ్ క్లిక్ బ్యాక్ అంటే విత్ ఇన్ సెకండ్ 5 seconds వెయిట్ అవ్వలేదు అసలు. వెయిట్ అంటే మనం 0.5 seconds పెట్టుకున్నాం కదా, అదే 2 seconds పెట్టుకొని చూడండి ఇప్పుడు బ్యాక్ వెళ్ళింది. బ్యాక్ వెళ్ళిన 2 seconds వెయిట్ చేసిన తర్వాత 45 degrees యాంగిల్లో అది టర్న్ అయింది. అంటే ఇక్కడ మోషన్ బ్లాక్ వచ్చేటప్పటికి మనకి మూవ్ 10 steps మీనింగ్ అర్థమైంది. అంటే మూవ్ 10 steps అంటే 10 అంటే ఫార్వర్డ్ గా 10 steps వేయడం, బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ స్టెప్స్ కావాలంటే -10 steps పెట్టుకుంటాం. ఇది మళ్ళీ మనకి నార్మల్ పొజిషన్ కావాలి అనుకుంటే ఈ స్ప్రైట్ అనేది ఈ ఐకాన్ ఫ్యాన్ అంటే ఇన్ఫర్మేషన్ ఫ్యాన్ మీద పెట్టి చూడండి ఇక్కడ ఒక పెన్ అంటే యాంగిల్ డైరెక్షన్ అని ఉంది కదా, ఆ డైరెక్షన్ లో మనం ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి అనుకుంటే ఆ డైరెక్షన్ లో మనం మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి టర్న్ 15 degrees అని చెప్పాం కదా. ఈ టర్న్ 15 degrees అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ ఆప్షన్ అనేది మనం ఈ బ్లాక్ యూజ్ చేసుకుంటాం. పాయింటింగ్ డైరెక్షన్ ఇక్కడికి వచ్చేటప్పటికి పాయింటింగ్ డైరెక్షన్ అంటే ఆ స్ప్రైట్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో చూపించాలి అనేది అర్థం. ఇక్కడ పాయింట్ పెట్టేటప్పుడు 90 ఇంకోండి 4 ఆప్షన్స్ అనేది అక్కడ విజిబుల్ అవుతున్నాయి. 4 ఆప్షన్స్ లో ఏంటంటే 90 అంటే రైట్ కు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆప్షన్ తీసుకున్నాం అనుకో, ఈ 90 -90 అయితే లెఫ్ట్, 0 అయితే అంటే 0కి వచ్చేటప్పటికి అప్ కు వెళ్తుంది. 180 degrees అంటే డౌన్ కి వెళ్తుంది. ఇక్కడ 90 degrees అనేటప్పుడు +90 degrees తీసుకునేటప్పటికి రైట్ కార్నర్ లో మనకి స్ప్రైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే మన డైరెక్షన్ ఎక్కడ చూపించాలి అన్నది అంటే ఇటువంటివన్నీ ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనం గేమ్స్ డిజైన్ చేయడంలో కానీ, అంటే ఏదైనా గేమ్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ అది ఫార్వర్డ్ కి వెళ్ళిపోయి ఒక క్యాట్ ర్యాట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏంటంటే క్యాట్ వెళ్ళి ఆ ఎలుకను పట్టుకునేటప్పుడు మౌస్ ని పట్టుకునేటప్పుడు ఏంటంటే ఆ ఫ్రంట్ కి వెళ్తుంది. ఫ్రంట్ కి వెళ్ళగానే మళ్ళీ నార్మల్ పొజిషన్ కి రావాలి. ఎక్కడైతే ఫస్ట్ ఏదైతే పొజిషన్ ఉందో స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి అనుకున్నప్పుడు కానీ పాయింటింగ్ డైరెక్షన్ యూజ్ చేయొచ్చు. ఇంకా వేరే డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే సెట్ ఎక్స్ వాల్యూ కానీ సెట్ చేసుకోవడం అలా అన్ని అంటే చాలా మన స్క్రిప్ట్ ఈ బ్లాక్స్ అన్ని మనకు అర్థమయ్యేటప్పుడు మనం ఈజీగా
ఫస్ట్ ఒక 10 స్టెప్స్ ఒక ప్రోగ్రామ్ రాయడానికి పెట్టేటప్పుడు మొత్తం బ్లాక్స్ అని అండర్స్టాండింగ్ అయ్యేటప్పటికి మనం స్క్రాచ్ ప్రోగ్రామ్ రాసేటప్పటికి ఫైవ్ బ్లాక్స్ లో కూడా మనం క్లియర్ గా మొత్తం స్క్రాచ్ ప్రోగ్రామ్ అనేది క్లియర్ చేయగలం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పాయింటింగ్ టు వర్డ్స్, ఇదంటే టర్న్ 15 degrees అని చెప్పాను కదా. ఈ పాయింటింగ్ టు వర్డ్స్ అంటే ఏది అంటే ఇక్కడ మనం ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు, మౌస్ పాయింటర్ యూజ్ చేసుకొని. ఈ మౌస్ పాయింటర్ యూజ్ చేసుకునేటప్పుడే అక్కడ రిపీట్ అవ్వలేదు, ఒక్కసారే చూడండి. నేను మౌస్ ఎటైతే ఉందో అదే మౌస్ ఆ పాయింటింగ్ టు వర్డ్స్ ఆ క్యాట్ అనేది మౌస్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ నేను రిపీట్ అని పెట్టాను అనుకోండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒక రిపీట్ 10 times అని పెడితే ఇప్పుడు ఫ్లాగ్ క్లిక్ చేశాను. అంటే అది వెయిట్ చేస్తుంది, టర్న్ తిరుగుతుంది, తర్వాత పాయింటింగ్ అంటే ఒక్కొక్క స్టెప్ అనేది అది విజిబుల్ అవుతుంది. చూడండి మనం ఇక్కడ చూపించిన దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ వచ్చేటప్పటికి నేను స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ గో టు ఎక్స్ యాక్సిస్. ఆల్రెడీ చెప్పాను కదా, మన ఈ స్టేజ్ అనేది ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి ఏంటి ఎక్స్ కోఆర్డినేటర్ వై కోఆర్డినేటర్ మీద మనకి డిపెండ్. గో టు ఎక్స్ అండ్ 0 అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో టు ఎక్స్ 0 y0 పెట్టుకుంటే అది స్ప్రైట్ అనేది ఫస్ట్ పొజిషన్ అనేది వస్తుంది. చూడండి ఫస్ట్ అంటే మిడిల్ దానికి అక్కడ వచ్చిన తర్వాత గో టు ఎక్స్ మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక స్ప్రైట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అంటే ఒక 10 steps వేయడాన్ని టర్న్ 15 degrees తిరిగాము అని చెప్పేసిన తర్వాత నార్మల్ పొజిషన్ కి మళ్ళీ రావాలి అనుకుంటే గో టు x = 0 y = 0 దెన్ మళ్ళీ ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి అని చెప్పేసి నేను అక్కడ ప్రోగ్రామ్ కి అక్కడ కమాండ్ బ్లాక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గో టు ఎక్స్, ఇక్కడ అనేది -40 degrees. మనం ఎక్స్ వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అక్కడ ఇక్కడ గో టు మౌస్ పాయింటర్, లేదు అంటే ఇక్కడ ఏంటంటే మౌస్ పాయింటర్ ఎక్కడ చూడండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అంటే అది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది. గ్లాడ్ ఇక్కడ ఈ గో టు మౌస్ పాయింటర్ అంటే ఇక్కడ మనం మౌస్ పాయింటర్ ఎక్కడ పెడతామో స్ప్రైట్ అనేది అక్కడికి మూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది అని అర్థం. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్లైడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ XY వాల్యూ అనేది మనం క్లియర్ గా చూపించాలి. ఇక్కడ గో టు x0 y0 అంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఈ అంతా స్టెప్ మూవ్ అయిపోయి ఇక్కడ పెట్టాను వెంటనే వస్తుంది. కానీ ఇక్కడ గ్లైడ్ అని పెట్టాను అనుకోండి, ఈ గో టు తీసేసి అంటే గ్లైడ్ 1 సెకండ్ అది స్మాల్ గా అంటే మెల్లిగా ఇది గ్లైడ్ కొంచెం పాకుతుంది అంటాను కదా, అలా స్ప్రైట్ అనేది అలా 1 సెకండ్ టైంలో ఎక్స్ వాల్యూ కిందకి వై వాల్యూ కిందకి అనేది మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది సెట్ చేసుకుంటున్నాం. దాని ప్రకారం చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ ఎక్స్ బై అంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్స్ కోఆర్డినేటర్ ఎలా ఉంటుంది, ఈ రైట్ కి అంటే ఈ స్టేజ్ ఉంది కదా, ఈ స్టేజ్ కి రైట్ అండ్ లెఫ్ట్ లో ఉంటుంది ఎక్స్ వాల్యూ అనేది. ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇప్పుడు ఇది ఎక్స్ సెట్ చేసాము అంటే ఇది బ్యాక్ అంటే ఎక్స్ మైనస్ వాల్యూలో తీసుకుంటే బ్యాక్ వెళ్తుంది. అదే వై వాల్యూ చేంజ్ షెట్ ఎక్స్ అంటే ఇక్కడ చేంజ్ చేస్తున్నాం ఎక్స్ బై అని, ఇక్కడ సెట్ చేసాము అంటే ఎక్స్ వాల్యూ సెట్ చేస్తున్నాము అని అర్థం, అది డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి వై వాల్యూ అంటే అప్ అండ్ డౌన్, వై వాల్యూ తీసుకునేటప్పటికి అది స్ప్రైట్ అనేది అప్ కి డౌన్ కి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ స్టేజ్ మొత్తం కనిపిస్తుంది. మనం ఇక్కడ 100 steps 200 steps అనేసి ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చాం. ఈ ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు 100 steps 200 steps ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మొత్తం అనేది స్టేజ్ బ్యాక్ అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు మనకు కనిపించదు, ఆ స్ప్రైట్ అనేది విజిబుల్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి అంటే మొత్తం ఈ స్టేజ్ మీదే మొత్తం ఆ ప్రోగ్రామింగ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి మనకి ఏంటంటే ఇఫ్ అన్ ఎడ్జ్కి వెళ్ళగానే అది మళ్ళీ తిరిగి బౌన్స్ అవ్వాలి అని అర్థం. పాయింటింగ్ టు వర్డ్స్ అంటే ఇక్కడే ఇదే ఆప్షన్ యూజ్ చేశాను.
అక్కడ గ్లైడ్ 1 సెకండ్ అని పెట్టడం వల్ల అది చాలా స్లోగా అనేది అక్కడ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎడ్జ్ అవుతుంది అంటే అది ఇఫ్ అన్ ఎడ్జ్ అది బౌన్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి రొటేషన్ స్టైల్ ఎలా ఉండాలంటే లెఫ్ట్ రైట్ ఉండాలా. ఈ ఎక్స్పోజిషన్ వై పొజిషన్ ఏంటంటే ఇవి క్లిక్ చేసుకునేటప్పుడు మనకి స్టేజ్ మీద ఆ స్ప్రైట్ 1 అనేది ఏ పొజిషన్ లో ఉంది, వై పొజిషన్ క్లిక్ చేసేటప్పుడు స్ప్రైట్ 2 అనేది అంటే స్ప్రైట్ 1 వై పొజిషన్ ఎక్స్పోజిషన్ లో ఎంత యాంగిల్స్ లో ఉంది, ఎన్ని డిగ్రీస్ లో ఉందని చూపిస్తుంది. వై పొజిషన్ లో ఎన్ని యాంగిల్స్ లో ఉంది అని ఆ స్ప్రైట్ యొక్క యాక్షన్ అంటే ఆ ఎక్స్ వాల్యూ ఎక్స్పోజిషన్ వై పొజిషన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్షన్ ఎన్ని డిగ్రీస్ లో ఉంది, ఏ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ 125 డిగ్రీస్ లో అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపించడానికి ఇది మనకు అవసరం లేదు హైడ్ చేసేయాలనుకుంటే ఇక్కడ మనం ఈ టిక్ మార్క్స్ అనేది తీసేస్తాం. నెక్స్ట్ ఇది మోషన్ బ్లాక్ వచ్చేటప్పటికి ఈ మోషన్ బ్లాక్స్ లో ఇంకా కూడా కొన్ని అంటే ఇప్పుడు స్క్రాచ్ 2 లో అయితే ఈ మోషన్ బ్లాక్ లో ఇవ్వేవాళ్ళు. బట్ స్క్రాచ్ 1.4 వర్షన్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మోటార్ కనెక్షన్ అంటే కంప్యూటర్ కి ఒక మోటార్ కనెక్షన్ పెట్టి మన స్క్రాచ్ అనేది ఇంకా దానికి ఇంకా మోటార్ ఆన్ చేయగానే ఈ స్ప్రైట్ అనేది మూవ్ అవ్వడం కానీ ఇంకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ రన్ అవ్వడం కానీ కొన్ని ఇంకా ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో చూపించాం. నెక్స్ట్ లుక్స్కి వచ్చేటప్పటికి ఈ మోషన్ లోనే మనం ఇంకొకటి చెప్తున్నాను. నెక్స్ట్ లుక్స్ లోనే ఓకే లుక్స్ అంటే ఇక్కడ సే హలో. ఇప్పుడు స్ప్రైట్ అంటే ఒక మూవ్ చేయడం గేమ్ డిజైన్ చేసేటప్పుడు అయితే నువ్వు 10 ఫార్వర్డ్ మూవ్ 10 స్టెప్స్ 10-45 డిగ్రీస్ పాయింట్ టువర్డ్స్ మౌస్ పాయింటర్, లేదంటే ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత బౌన్స్ అవ్వాలి, లేదంటే హైడ్ అయిపోవాలి, లేదంటే గో టు ఫ్రంట్, ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, ఇవన్నీ కూడా మోషన్ బ్లాక్ లో మనం ఇవన్నీ చూస్తాం. బట్ లుక్స్కి వచ్చేటప్పటికి ఈ స్ప్రైట్ అనేది ఎలా కనిపించాలి, ఏం చేయాలి, ఏం చేస్తుంది అంటే మనకు అది మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది. కన్వర్జేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ వచ్చి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది. బయట నుంచి ఇప్పుడు స్ప్రైట్ తీసుకుంటాం, అందులో నుంచే న్యూ స్ప్రైట్ అనేది ఒక లైబ్రరీకి వెళ్దాము. లైబ్రరీలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకుంటాం. అంటే ఇక్కడ స్ప్రైట్ లైబ్రరీలో మన కేటగిరీ వైజ్ గా ఉంటుంది, థీమ్ వైజ్ గా ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ సోలార్ సిస్టమ్ గురించి మనం తయారు చేయాలనుకోండి, ఎర్త్ సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా, అలాంటివి తయారు చేయాలనుకుంటే ఈ స్పేస్ కి వెళ్ళి స్పేస్ లో మనం ఏ స్ప్రైట్ అయితే మనకి ఏం కావాలి, ఫస్ట్ ఎర్త్ కావాలి, ఫస్ట్ ఎర్త్ కి ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం. అదే మళ్ళీ సన్ చుట్టూ అన్నది అంటే ఒక సన్ తీసుకుంటాం. వెనకతల బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉండాలి, స్కై లాగా ఉండాలి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేది మొత్తం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ స్ప్రైట్ లైబ్రరీకి వచ్చేటప్పుడు మనం ఈజీగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే కానీ ఇప్పుడు 1.5 ఇది 2 వర్షన్ లో అయితే ఇలా కనిపిస్తుంది. 1.4 వర్షన్ కి వచ్చేటప్పటికి నార్మల్ గా అన్ని కూడా క్లమ్జీగా ఉంటాయి. అంటే ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఇన్ని ఆప్షన్స్ అనేవి అక్కడ విజిబుల్ అవ్వవు. నెక్స్ట్ కేటగిరీ మనం ఇప్పుడు ఏంటి పీపుల్స్ తీసుకున్నాం. 2 క్యారెక్టర్స్ కన్వర్జేషన్ చేయాలి అనుకుంటున్నాను. ఒక స్ప్రైట్ తీసుకున్నాను. ఓకే నెక్స్ట్ ఈ స్ప్రైట్ డిలీట్ చేస్తాం. రైట్ క్లిక్ చేయగానే మనకి 4 ఆప్షన్స్. ఇన్ఫర్మేషన్ అంటే చెప్పాను కదా ఈ ఇన్ఫో ప్యాన్ గురించి. ఇక్కడ మన స్ప్రైట్ తీగానే ఇన్ఫో ప్యాన్ ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్. డూప్లికేట్ అంటే దీనికి ఇంకో డూప్లికేట్ డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేసిన తర్వాత ఇంకొక అంటే కన్వర్జేషన్ చేయడానికి 2 మెంబర్స్ కావాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకో స్ప్రైట్ తీసుకుంటున్నాం. మళ్ళీ న్యూ స్ప్రైట్ ఫ్రమ్ లైబ్రరీ పీపుల్. మన పీపుల్కి గో టు పీపుల్. నెక్స్ట్ మనకు కావాల్సిన ఏదైతే స్టైల్ కావాలో ఆ స్టైల్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం.